అది అయిపోయిందండి. నీ వెంట నేను అనే సాంగ్ ఉంటుంది, ఒకసారి చూడండి. ట్రాక్ లెవెల్ చూసుకుంటాను, ఒకసారి ప్లే చేయరా ప్లీజ్. మళ్ళీ మళ్ళీ నిన్నే. బీమ్స్ గారు మిమ్మల్ని బాగా మిస్ అవుతున్నారు, సౌండ్ ఇంజనీర్లు. ఈడు ఎందుకు ఎక్కాడు, బీమ్స్ గారు పాట ప్లే చేయండి. ఓకే, దట్ ఈస్ రూబరు బేసికలీ దట్స్ ప్లేయింగ్. సార్ అది ట్రాక్ పెట్టే లోపల మాట్లాడచ్చు. ఓకే సరే, వాళ్ళు ట్రాక్ రెడీ చేసుకుంటూ ఉంటారు. ఈలోపు మీరు ఒక క్వశ్చన్కి ఆన్సర్ చేయండి. ఇలా రండి. సో డెకాయిట్ ఒక ప్రేమ కథ అన్నారు కదా. సో మీరు ఒకవేళ క్రిమినల్ అయితే, సో వీళ్ళ నుంచి ఒక క్వాలిటీని స్టీల్ చేసుకోవాలి అనుకుంటే, శేష్ గారి నుంచి అండ్ మృణాల్ గారి నుంచి ఎలాంటి క్వాలిటీని స్టీల్ చేస్తారు? ఆర్ఎల్స్ వెంకటేష్ గారి నుంచి మీరు చెప్పండి, చెప్పి పాడొచ్చు, పర్లేదు. ఓకే, సో ఫస్ట్గా సుప్రియ గారికి థ్యాంక్ యూ సో మచ్. నాకు ఇంత అద్భుతమైన సాంగ్ని మీరు పర్సనల్గా ఫోన్ చేసి నువ్వు నాకు ఈ సాంగ్ పాడాలి అని చెప్పడం, అక్కడి నుంచి నేను స్టూడియోకి వెళ్ళడం, ఆవిడ ఒక బ్రీఫ్ ఇచ్చినప్పుడు ఒక సాంగ్ ఒక రకంగా పాడి, మా శేషు గారు డీటెయిల్డ్ బ్రీఫ్ నాకు ఇచ్చి నాకు ఇలా కావాలి ఇలా కావాలి ఇలా కావాలని దగ్గరుండి పాడించుకున్నారు. హ్యాట్స్ ఆఫ్ టు యువర్ డెడికేషన్ అండి. థ్యాంక్ యూ. ఓకే, ఇదే కరెక్ట్. కలిసుంటేనే ప్రేమంటారా, ఓకే రెడీ. కొంచెం ట్రాక్ లెవెల్ పెంచరా ప్లీజ్. కలిసుంటేనే ప్రేమంటారా, నిజమంటేనే కళ అంటారా, ఏ రోజైతే వదిలేసి వెళ్ళావు నా ప్రేమని, ఆ రోజునే వదిలేసుకున్నాను నాశని. నమ్మేదెలా నా కళ్ళ ముందుంది నువ్వేనని, పొరపాటుగా కలగంటూ ఉన్నాను నా నిన్నని. నువ్వే నన్ను కాదన్నాక ఏమైపోతానో అనుకుంటూ ఉన్నా, కలిసిన బంధం విడిపోయాక ఎవరికి ఎవరంటే కడ వరకు తెలుసా, తెలిసేనా తెలిపేనా, కలిసేనా కలిపేనా, ఏ సారేనా కలిసుంటేనే ప్రేమంటారా, నిజమంటేనే కళ అంటారా, నీ వెంట నేను నా వెంట నువ్వు, మన వెంట ప్రేమ అలలాంటిదేనా, నా తోటి నువ్వు నీ తోటి నేను, మన వెంట ప్రేమ అనుకున్నదేనా.
పాటి కోపమంత నీళ్లు చల్లి ఆపుతోంది ఇష్టమైనదేదో కళ్ళలోంచి కళ్ళలోకి కొత్త కబురేదో తెలిసిందో ఇన్ని నాళ్ళ దూరమంతా ఒక్కసారి దగ్గర ఎంత హాయిగుందే ప్రాణం కరిగేనో కదిలేనో మనసుని మనసే అడిగా ఇమ్మని అడిగా మనసుతో అడిగా అడిగా ఎంతో ఇదిగా కదిలిన జ్ఞాపకమా దొరికిన నా సగమా ఓ నువ్వే నా ఆలోచన నువ్వే నా ఆలోచన నీ వెంట నేను నా వెంట నువ్వు మన వెంట ప్రేమ అలలాంటిదేనా నాతోటి నువ్వు నీతోటి నేను మనకున్న ప్రేమ అనుకున్నదేనా థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ దట్. నచ్చిందా సాంగ్? అమ్మా నా టెన్షన్ అంతా వెళ్ళిపోయింది. సో సుప్రియ గారు బేసిక్గా ఫోన్ చేసి ఓ రెండు ప్రేమ మేఘాలిలా అనే సాంగ్ విన్నాను. దాని తర్వాత ఈ సాంగ్ వినిన తర్వాత నాకు ఈ సాంగ్ నువ్వే పాడాలి అని నేను ఫిక్స్ అయ్యాను అని నాకు చెప్పగానే నాకు ఆనంద్ గారు ఫోన్ చేసి పేమెంట్ ఎంత అంటే నేను ఎదురిచ్చి పిలుస్తాను, నేను ఎదురిచ్చి వచ్చి పాడతానండి. సుప్రియ గారు ఫోన్ చేశారు. మనల్ని కావాలి అనుకోవాలి, కానీ ఒక తెలుగువాడిగా నాకు ఎంత సంతోషం వేసిందంటే ఒక ప్రొడ్యూసర్ అయి ఉండి మూవీ చేస్తూ, అంటే చాలామందికి యూజువలీ ఎవరు సాంగ్ పాడుతున్నారో కూడా ఐడియా ఉండదు, బట్ ఆ ఇన్వాల్వ్మెంట్ ఏదైతే ఉందో తను నాకు డైరెక్ట్గా ఫోన్ చేసి పిలవడం. థ్యాంక్ యూ సో మచ్ సుప్రియ గారు. అండ్ శేష్ గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద బ్రీఫ్. నాకు ఇలా కాదా అని డిఫరెంట్ పర్స్పెక్టివ్స్లో 4 times ఈ సాంగ్ని నేను నాకు అనిపిస్తే ఎలా పాడాలి, మా బీమ్స్ గారికి అనిపిస్తే ఎలా పాడాలి,